అందరికీ నమస్కారం. ఈ పిక్చర్లో కనపడుతున్న వ్యక్తి నిజాం వారసుడు నవాజ్ అలీ ఖాన్. నిజాంకి మనవడనమాట. ఇతను కోల్కతాలోని ఆర్బీఐ మ్యూజియాన్ని కొద్ది రోజుల క్రితం సందర్శించారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పిక్చర్ దగ్గర ఫోటో తీసుకున్నారు. అదేంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 7వ నిజాము మన రక్షణ నిధి కోసము ఒక విరాళాన్ని ఇచ్చారు. ఆ విరాళానికి సంబంధించిన పిక్చర్ అనమాట అది. ఇక్కడ మనకి చాలామందికి చాలా దగ్గర మనం వినే ఉంటాము. మన రక్షణ నిధి కోసము 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 5,000 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు అనేసి. ఈ మధ్య ఆర్టీఐ ద్వారా దీని సమాచారము తెలుసుకోవాలనేసి ఒక అతను కోరుకున్నప్పుడు దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటి, ఎంత విరాళం ఇచ్చారు, అది ఏ విధంగా ఇచ్చారు, అంటే ఎన్ని కేజీల బంగారము, అదేవిధంగా అది ఎలా ఇచ్చారు, అదేవిధంగా ప్రజెంట్ కోల్కతా మ్యూజియంలో ఉండే కాయిన్స్ ఏంటి, అవి ఎందుకు అంత కాస్ట్లీ, వీటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ దయచేసి వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే కమెంట్స్ రాయండి. లేదు అని అంటే స్కిప్ చేసేయండి అంతే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఔరంగజేబు ఒక బ్రాహ్మణ అమ్మాయి కోసం ముస్లిం కమాండర్ని ముక్కలు ముక్కలుగా చేసేసాడు అనేసి. ఆ తర్వాత దనేదా మసీదుని అక్కడ కట్టారు, ఆ అమ్మాయికి చేసిన న్యాయానికి గుర్తుగా అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరు కంప్లీట్గా సరిగ్గా చూడలేదు. చాలామంది 90% కంప్లీట్గా చూడకుండానే నెగిటివ్గా కామెంట్స్ రాశారు. అసలు జరిగిన విషయం ఏంటి, దనేదా మసీదు ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టాడు, ఎలా కట్టాడు అనేది కూడా నేను వీడియో చివరిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అది ఎవ్వరూ చూడకుండానే నెగిటివ్ కామెంట్స్ అయితే రాసేశారు. అందుకే చెబుతున్నాను, దయచేసి వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే కామెంట్స్ రాయండి. ఇక విషయానికి వద్దాము. ఇక్కడ నిజాము 5,000 కేజీల బంగారాలని విరాళంగా ఇచ్చారు అనేసి చెబుతున్నారు కదా. కానీ నిజానికి వాస్తవంగా జరిగింది ఏంటి అంటే 1965లో మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ యుద్ధం వల్ల భారతదేశం చాలా నష్టపోయింది. అందువల్ల మన రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి నేషనల్ డిఫెన్స్ గోల్డ్ స్కీమ్ అనేసి ఒక స్కీమ్ని ప్రారంభించారు. అప్పుడు ఆ స్కీమ్లో ఈ నిజాము 425 కేజీల బంగారాన్ని పెట్టుబడిగా పెట్టారు. అంటే విరాళంగా కాదు, పెట్టుబడిగా పెట్టారు. అతనికి దానికోసం వచ్చేసి 6.5% వడ్డీ రేటు కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది. అర్థమైంది కదా. అంటే 5,000 కేజీలు కాదు, అది 425 కేజీలు పెట్టుబడిగా పెట్టారనమాట. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఆ కోల్కతా మ్యూజియంలో ఉండే కాయిన్స్ విషయానికి వస్తే, అవి వచ్చేసి నిజాము అంటే 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి వ్యక్తిగత సేకరణ, ఆయన పర్సనల్ కలెక్షన్లో ఉండేవి కూడా కొన్ని అక్కడ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే అప్పుడు ఫ్రెంచ్, అవధ్ ఆ కాలానికి చెందిన కాయిన్స్ అనమాట అవి. వాటిని మాత్రము భద్రంగా అక్కడ పెట్టున్నారు. దానికి సంబంధించిన పిక్చర్ అది. ఈ విషయం కూడా అంటే 5,000 కేజీల బంగారం విషయం కూడా 2019లో సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కింద ఒకరు అభ్యర్థన చేసుకుంటే అసలు 5,000 కేజీల బంగారాన్ని ఇచ్చారా, దాని గురించిన విషయం తెలియజేయండి అన్నప్పుడు ఆర్టీఐ ఇచ్చిన వివరణే ఇది. 425 కేజీల బంగారాన్ని పెట్టుబడిగా పెట్టారు. దానికి ప్రతిఫలంగా 6.5% వడ్డీ అయితే తనకి లభిస్తుంది అనేసి. ఇదండి దీని గురించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. కానీ వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.